గౌరవ పత్రికా విలేకరుల సమావేశంలో పెద్దపల్లి జిల్లా పరిషత్ చైర్మన్ పుట్ట మధుకర్ గారు ఇదే ప్రాంతంలో సమావేశం నిర్వహించి మరి అసలేని ఆరోపణలు చేయడం జరిగింది. మేము గౌరవ పత్రికా మిత్రుల ద్వారా మీడియా మిత్రుల ద్వారా ప్రశ్నిస్తూ ఉన్నాం. మరి కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడి గౌరవ మనందరి ప్రియతమ నాయకులు శ్రీధర్ బాబు గారు మరి ప్రభుత్వంలో మంత్రిగా నియమితులై మరి పట్టుమని 3 మాసాలు కూడా గడవలేదు. మరి ఇక్కడ ఉన్న రోడ్లు కానీ ఇతర అనేక పనులు కూడా మరి ఇటు బొక్కలవాగు ఇక్కడ చూసినట్టయితే అనేకం గత ప్రభుత్వంలో చేసిన పనులే. మరి ఆయన హయాంలో చేసిన పనులనే ఆయన వచ్చి రోడ్లు ఉంగిపోయినాయి, ఇక్కడ ఏదో జరిగిపోయింది, ఏదో అయిపోయిందని చెప్పి అవాకులు చెవాకులు మరి మాట్లాడడం విడ్డూరంగా ఉన్నది. ఒకసారి ఏదో సామెత ఉంది, వెనకట మన పెద్దవాళ్ళు అంటారు, 1000 ఆవులను తిన్న రాబందట నీతి వాక్యాలు చెప్పిందట. ప్రజలందరికీ తెలుసు ఇక్కడ ఎన్ని ఇసుక రీచులు ఉన్నాయి, ఎన్ని ఇసుక రీచుల కాంట్రాక్ట్లు ఎవరు, ఏ రీచులలో ఎంతెంత పర్సంటేజ్ వసూలు చేశారు, మరి ఏ విధంగా కాంట్రాక్టర్లను బెదిరించారు. అనేక సార్లు మీడియా మిత్రుల ద్వారానే మరి వీడియో ఫుటేజీలు లీక్ అయినాయి. మరి అధికారులను బెదిరించినవి కానీ కాంట్రాక్టర్లను బెదిరించినవి కానీ, అసలు కరీంనగర్ ఉమ్మడి జిల్లాలనే కాంట్రాక్టర్లను మరి రింగ్ చేసి మరి పర్సంటేజ్ దండుకున్న నాయకుడు ఎవరంటే ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో మరి ఎవ్వరు రెడీగా చెప్తారు. ఆ విధంగా నువ్వు జిల్లా అంతా మరి రింగ్ చేసి వర్కులు పంచుకొని పర్సంటేజ్లు తిరుక్కుంటూ మరి ఎటువంటి చిన్న మరక కూడా లేనటువంటి బుద్ధిల కుటుంబాన్ని శ్రీనుబాబు గారిని, రాజకీయాలకు సంబంధం లేదు, ఆయనే యువతను ఎంకరేజ్ చేయడానికి మరి అదేవిధంగా ఉద్యోగాల కల్పన కోసం మరి అనేక ఇండస్ట్రీస్ వాళ్ళతో మాట్లాడి ఇక్కడ మరి క్యాంపులు పెట్టి వాళ్ళకు ఉద్యోగం కల్పిస్తున్నటువంటి విషయం రాజకీయాలకు సంబంధం లేకుండా మరి ఆయన అనేక సేవా కార్యక్రమాలు చేస్తూ ఉన్నారు. చేసే క్రమంలో ప్రజలకు సేవ చేస్తే దాన్ని తప్పుపట్టి మరి వారిని వారి కుటుంబాన్ని మరి వాళ్ళు ఎక్కడైనా కాంట్రాక్టర్ రింగ్ చేశారా, ఏ కాంట్రాక్టర్ దగ్గర డబ్బులు తీసుకున్నారా, ఎవరు